ఐశ్వర్య, ఏమైంది? ఒళ్ళు మండిపోతుంది. అబ్బా, ఆ నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఏంటో, ముందు పారిపోయండి. అదేంటమ్మా, ఈ నీళ్లు బాగానే ఉన్నాయి, భవానికి పోసాము, తనకేం కాలేదుగా. అబ్బా, నాకేం తెలుసండి. అయ్యో అబ్బా, ఐశ్వర్య, ఐశ్వర్య, ఐశ్వర్య! అబ్బా, ఐశ్వర్య, అమ్మంట. ఏంటి ఐశ్వర్య, నీకు మంట పుట్టడం ఏంటి? ఏ, నేనేం చెప్పాను, నువ్వేం చేసావు? ఆ మందు భవానీ పోసుకునే నీళ్లలో కలపంటే నా మీద పోసే నీళ్లలో కలుపుతావా? నేను కరెక్ట్ గానే పోసాను, చెప్పాను కూడా. ఆ తిక్కలోళ్ళే సరిగ్గా పెట్టలేదు, మారిపోయాయి అనుకుంటా. మిగతా కార్యక్రమం కానివ్వండి. పాము 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 పాము. పామా? మీరు వచ్చారా? అయితే మేమే ఆలస్యం అన్నమాట. అదేం లేదండి. అవును, భవానీ వచ్చింది కానీ సీను ఏంటి ఇంకా రాలేదు? తను కూడా వచ్చేస్తానన్నాడు, ఇంకా రాకపోవడం ఏంటి? అమ్మా, అదిగో వచ్చాడు. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం ఆచారి గారు. తాళిబొట్లు చేయడానికి ఏర్పాట్లు చేశారా? లోపల అన్ని ఏర్పాట్లు చేశానమ్మా. నేను వెళ్ళి మంగళసూత్రాలు పని చూస్తాను, మీరు లోపలికి వచ్చేయండి, నేను వెళ్తానమ్మా. పదండమ్మా. అమ్మా, ముందు మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. అరే, అదేంటి ఇక్కడి దాకా వచ్చి రానంటావేంటి? అంటే నాకు కొంచెం పనుందమ్మా, అది చూసుకొని 10 నిమిషాల్లో వచ్చేస్తాను. పూజ పెట్టుకుని ఇప్పుడు పనేంటి? ఎక్కువసేపు ఉండదులే, మహా అంటే ఒక అరగంట పని, ఆ తర్వాత వెళ్ళొచ్చులే. అది కాదండి, నిజంగానే మా వాడికి పనుంది. తర్వాత వెళ్ళొచ్చని చెప్తుంటే వినరేంటి? అనుకున్న సమయానికి పూజ జరగకపోతే మా వదిన ఊరుకోదు సీను. ఏదైనా ఉంటే తర్వాత చూసుకో, ముందు లోపలికి పదా. పదండి, లోపలికి వెళ్దాం.
తప్పదల్లుడు, ప్రయత్నిద్దాం. అల్లుడు, లే. దెబ్బలు ఎంత తగలేదుగా? ఏమైంది? ఎందుకు అలా పడ్డావు? అది ఉన్నట్టుండి కళ్ళు తిరిగాయి, తూలి పడ్డాను. అదేంటి, ఇందాకటి దాకా బానే ఉన్నావుగా, ఉన్నట్టుండి ఇప్పుడు ఎలా అయింది? అంటే వారం రోజుల నుంచి సరిగ్గా నిద్ర లేదు, అందుకే ఇలా. సర్లే, పూజ అయిపోయాక ఇంటికి వెళ్ళి నిద్రపోదు గాని. రాసీను, ఆలస్యం అవుతుంది. అమ్మా, ఇప్పుడు నీ పాదాల దగ్గర ఉన్నది తాళిబొట్టు కాదు, నా జీవితం. నా జీవితాన్ని ఏం చేయాలనుకుంటున్నావో నీ ఇష్టం. నీ ముందు నిలబడి మనసుకి ముడి వేసుకుని మాట్లాడలేను. నిజం చెప్తున్నాను, నేను రాహుల్ బాబుని ప్రేమించాను. కానీ నా జీవితం సీనుతో ముడివేయాలని తీర్మానించారు. ఏం చేస్తావో నీ ఇష్టం తల్లి, ఇక నీదే భారం. అమ్మా, నేనెప్పుడూ నిన్ను నమ్మలేదు. భవానీ వల్ల నీ మహిమ తెలుసుకున్నాను. నాకు ఐశ్వర్యతో పెళ్లి ఇష్టం లేదు. భవానీని ప్రేమించాను. ఇంతమందిని ఎదిరించి భవానీ మెడలో తాళి కట్టలేను. నువ్వే మా ప్రేమని గెలిపించాలమ్మా.
ఆహా, అద్భుతం! అమ్మవారి కరుణా కటాక్షాలు మీకు దక్కాయి. ఎప్పుడూ ఒక్కసారి అమ్మోరి ముక్కెర నుంచి వచ్చే ఈ వెలుగు ఈరోజు అనుకోకుండా వచ్చింది. ఇది ఆ అమ్మోరి దీవెన. మీ మనసులో అనుకున్నవన్నీ నెరవేరుతాయి. నో 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 భవానీ, ఇప్పుడు ఒంటరిగా దొరికావే. నిన్ను చంపే అవకాశం ఇప్పుడు దొరికింది. హ్మ్. భవానీ, 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 ఏమైంది భవానీ? అక్క, ఎవరు వెనక నుంచి నా గొంతు పట్టుకుని నలిపేశారక్క. ఊపిరి ఆడలేదక్క. వెనక నుంచా? వెనకెవరో లేరే. ఏమో అక్క, తెలీదు. కానీ ఎవరో 2 చేతులతో నా గొంతు పట్టుకున్నారు. చంపాలన్నంత కసిగా నా గొంతు పిసికారక్క. భవానీ, ఇక నుంచి నువ్వు ఒంటరిగా ఉండొద్దు. అందరితో కలిసి ఉండాలి, అర్థమైందా?
ఇదిగో మంచికి తాగు. మళ్ళీ తప్పించుకున్నావే. సంథింగ్ ఈస్ దేర్. మామా ఆ? ఇట్రా. ఏమైందా? ఆ, హలో రాహుల్, సార్ నేను మీకు ఒక వీడియో ఫుటేజ్ పెట్టాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1 minute రాహుల్. ఎస్ రాహుల్, ఐ అబ్జర్వ్డ్. అందులో సీను అనే వ్యక్తిని గుళ్ళోకి తీసుకొని రావడానికి నేను చాలా రకాలుగా ప్రయత్నం చేశాను సార్. బట్ తను మాత్రం గుడి గడప దాటి లోపలికి రాలేకపోయాడు. మమ్మీ, ఇంకా ఎంతసేపు అని వెయిట్ చేయాలి? అదిగో వస్తున్నారు. ఏంటే ఇప్పుడు దానికి కూడా నీతో పాటు గోరింటాకు పెడతారా? శ్యామల గారు కూర్చోబెట్టండి. అలాగే కూర్చోమ్మా. నీ బ్యాడ్ లక్ కాకపోతే నీ పక్కన నిలబడే అర్హత లేని దానికి నీతో పాటు అన్నీ జరుగుతున్నాయి. ఏంటో బ్యాడ్ లక్ నాకు కాదే, దానికి. అర్థం కాలేదా మీకు? నిన్న హల్దీ ఫంక్షన్లో తప్పించుకుంది. ఈ రోజు ఎలా తప్పించుకుంటుందో నేను చూస్తాను. ఏవే అవి? అంజలి, వెళ్ళి కరెంట్ ఆఫ్ చేయి. సరే, కార్యక్రమం మొదలు పెట్టండి. రేయ్, ఎవర్రా అక్కడ? జనరేటర్ ఆన్ చేయండి. జనని, నువ్వు ఐశ్వర్యకి గోరింటాకు పెట్టమ్మా. కావేరి, నువ్వు భవానీకి గోరింటాకు పెట్టమ్మా. ఆగండి.
మగవాళ్ళు రాకూడదు. ఇది ఆడవాళ్ళు చేసుకునే వేడుక. మీరిక్కడికి రాకూడదు, వెళ్ళండి. సరే అమ్మా. సీను, నువ్వు ఇంటికి వెళ్ళకు. ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండు. ఇది అయిపోయాక నీతో కొంచెం మాట్లాడాలి. సరే అమ్మా. అంటే ఈ మెహందీ అయిపోయేంత వరకు వీడిక్కడే ఉంటాడు. ఇదే మంచి ఛాన్స్. ఇప్పుడే వీడింటికి వెళ్ళి అంతా వెతకాలి. ఎందుకు వీడు గుళ్ళోకి రాలేకపోయాడో, వీడు వెనకాలన్న రహస్యమేంటో తెలుసుకోవాలి. రేయ్, ఇదేరా సీనుగాడిల్లు. ఎవరూ లేరంటావా? ఉండేదే ఇద్దరు. ఆ ఇద్దరు ఇప్పుడు మన ఇంట్లోనే ఉన్నారు. ఇదే మంచి టైం రా. మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి. పద వెళ్దాం. ఇద్దరం ఎందుకురా? నువ్వు ఇక్కడే ఉండు. నేను లోపలికి వెళ్ళి అంతా వెతుకుతాను. ఒక చిన్న క్లూ దొరికినా చాలు. సరే, త్వరగా వెళ్ళు. ఇంకా ఇక్కడే ఉన్నాయంటే వెళ్ళాడు. పద వెళ్ళిపోదాం. ఛాయాదేవి గారు ఏదో మాట్లాడాలన్నారు మావా. మావా, ఆ రాహుల్ గాడి బండి కనిపించట్లేదు. ఎవరో పని మీద తీసుకెళ్ళి ఉంటారు అల్లుడు. అది కాదు మావా, నాకెందుకో అనుమానంగా ఉంది. వాడు అసలు ఇంట్లో ఉన్నాడా లేడా? పెళ్లి పెట్టుకుని రాత్రిపూట బయటికి వెళ్ళా పంపిస్తారు అల్లుడు. పందిర్రాట్నం పెట్టిన తర్వాత కూడా ఆ భవానీని కలవడానికి రాత్రిపూట ఎవరికి చెప్పకుండా వెళ్ళాడు. పంచాయతీకి కూడా వెళ్లకుండా దానికి శిక్ష పడకుండా చేశాడు. గుర్తుందా? అవునల్లుడు, కరెక్టే. మనసులో అనుమానం అనేది రాకుండా ఉండాలి మావా. ఒక్కసారి అనుమానం వచ్చిందంటే అది మనిషిని ఊరికే ఉండనివ్వదు. నిజం తెలుసుకునే వరకు పరిగెత్తిస్తూనే ఉంటుంది. నాకెందుకో రాహుల్ మీద అనుమానంగా ఉంది. వాడు ఖచ్చితంగా మనింటికే వెళ్ళుంటాడు మావా. మనింటికా? ఎందుకైనా మంచిది, వెళ్ళి చూద్దాం పద. ఛాయదేవి గారితో ఏదో మాట్లాడాలన్నావు. మన గురించి ఎవరు పట్టించుకోర్లేమా, పద వెళ్దాం. నువ్వు నాకు దక్కడం నా అదృష్టం భవానీ. ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఇలాంటి అందగత్తె భార్యగా దొరుకుతుంది. నిన్ను వదిలిపెట్టను భవానీ. జన్మంతా నిన్నంటి పెట్టుకునే ఉంటాను. అక్క, అయ్యో సారీ, డిస్టర్బ్ చేశాను. ఇదిగోండి, జున్ను తింటూ మాట్లాడుకోండి. జున్నా? నీకిష్టమే కదక్కా. అన్నట్టు నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. మన శ్రీను కూడా జున్నంటే ఇష్టమంట. అవును భవానీ. అయితే ఇంకేం, ఒకరికొకరు తినిపించుకోండి. అలా చూస్తావేంటి? కాబోయే భార్యాభర్తలే కదా. ఇంకా కాలేదు కదా. ఇప్పుడు కాకపోతే రేపైనా మీ ఇద్దరికి ఎంగిలి తినిపిస్తారు కదక్కా. ఇప్పుడు తినిపిస్తే ఏం కాదులే. లాభం లేదు. మా అక్క సిగ్గుతో బిగుసుకుపోయింది. మీరే కాస్త చొరవ చూపించాలి. మొదట మీరే తినిపించండి.
భవానీ రాహుల్ బాబు ఫోన్ చేశాడు, నీతో మాట్లాడాలంట. ఏయ్, నీకసలు బుద్ధుందా? రేపు పెళ్లి పెట్టుకొని ఇప్పుడొచ్చి ఫోన్ మాట్లాడతావా? ఇటివు. హలో 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 భవానీ. రాహుల్ బాబు, ఏంటిది? రేపు మా అక్కకి పెళ్లి. మీకు ఐశ్వర్యతో పెళ్ళుంది. ఇప్పుడు అది ఇంత రాత్రి వేళ ఫోన్ చేసి పరాయి ఆడపిల్లతో ఏం మాట్లాడతారండి? ఏదైనా ఉంటే రేపందరి ముందు మాట్లాడండి. మా అక్క, తన కాబోయే భర్త ఇద్దరు ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నారు. మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయకండి. అయినా నువ్వేంటి గీత? ఆయన మాట్లాడతానంటే ఫోన్ ఇవ్వడానికి కొంచెమైనా బుర్రుండాలి కదా. ఇదిగో. భవానీ, అమ్మ పిలుస్తోంది, రా. వస్తున్నానక్క. అన్నా, చూసావుగా, దానికి నువ్వంటే ఏ మాత్రం ఇష్టం లేదు. బలిచ్చే ముందు మేక కూడా వద్దు వద్దు అని అరుస్తుంది. దాని ఆక్రందనే మనకు ఆనందం, దాని అరుపులే మనకు సంతోషం. రేపు తెల్లారగానే దాని బతుకు చీకటైపోతుంది. చీకటి రాలిందా నిన్నలా, రేపటి కల ఒకటి. జగమంతా వేడుక, మనసంతా వేదన. పిలిచిందా నిన్నిలా, అడగని మలుపొకటి. మదికే ముసుగే తొడిగే, అడుగే ఎటుకో నడకే. ఇది ఓ కంట కన్నీరు, ఓ కంట చిరునవ్వు. ఊరంతా వెన్నెల, మనసంతా చీకటి.